మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ సందేశాల్లో 5వ అంశంగా దైవ భీతి గల కుటుంబం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. దైవ భీతి గల కుటుంబం యొక్క లక్షణాలను కూడా మనం ధ్యానించుకుందాం. దైవ భీతి గల కుటుంబము దేవునికి ప్రథమ స్థానం ఇస్తుందండి. గాడ్లీ ఫ్యామిలీ గివ్స్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్. దేవుని పనులకు దేవుని చిత్తం చేస్తూ, దేవునికి సేవ చేస్తూ, దేవుని కొరకే జీవిస్తుందన్నమాట. అలా జీవించిన కుటుంబాలు బైబిల్లో మనం చాలా చూసామండి. అబ్రహాం కుటుంబం, ఇస్సాకు, యాకోబులు వాళ్ళు దేవుడు చెప్పినట్లుగా చేశారు. యోబు కానీ, తర్వాత తోబీతు కుటుంబం కానీ, పాత నిబంధనలో మత్తతీయ కుటుంబం దేవుని చిత్తం చేశారనమాట. ఇంకా దావీదు అంటాడు, ప్రభా నీ చిత్తం చేయుటయే నాకు పరమానందం, నీ ధర్మశాస్త్రము నా ఎదలో పదిలంగా నిలిచి ఉంది. అంటే ఇందులో దేవుడు మనం ఎలా ధర్మ మార్గంలో నడవాలి, ప్రేమ మార్గం, నీతి మార్గం, కరుణ మార్గం, క్షమ, న్యాయంగా జీవించాలి. ఇదంతా కూడా నా హృదయంలో ఉంది. కనుక అదంతా నా హృదయంలో నేను రాసుకొని, అంటే లిఖించుకొని దాన్ని నేను పాటిస్తున్నాను. నీ చిత్తం చేయటం నాకు పరమానందం. మనం దేవుని చిత్తం చేసినప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుందండి. ఇది మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ముఖ్యమైన సత్యాల్లో ఇదొకటి. మనం ఈ లోకానికి దేవుని చిత్తం చేయడానికి వచ్చామన్నమాట. యేసుప్రభు అంటారు తన జీవితాన్ని గురించి ఒక్క మాట అండి. యోహాన్ 6:38లో నేను ఈ లోకంలోకి వచ్చినది నా ఇష్టానుసారం చేయుటకు కాదు, కానీ నా తండ్రి చిత్తాన్ని చేయుటకు అన్నమాట. ఆ దేవుని కుమారుడైన యేసు మన కొరకు ఎంత తగ్గించుకొని పశువుల పాకలో జన్మించారు. అలా మనం కూడా ఆయనలాగా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదాలని బట్టి మనం గర్వపడకూడదు, అతిశయపడకూడదండి. ఈరోజు మనం ఇలా శ్వాస పీల్చుకుంటున్నామంటే అది దేవుని కృప. నిన్న నేను యూట్యూబ్లో ఒక యూదుల రబ్బాయి, అంటే మన గురువులని మనం ప్రీస్ట్ అంటాం కదండి, యూదులైతే వాళ్ళు రబ్బూని అని పిలుస్తారనమాట వాళ్ళ గురువుని. ఒక ఎల్డర్లీ మ్యాన్ అనమాట. ఆయన సోల్ అంటే అర్థం ఏంటి అని చెప్తుంటే నేను వింటున్నాను. ఏం చెప్తున్నాడంటే సోల్ అంటే ఏంటి అని చెప్తున్నాడనమాట. నేను కూడా విందాము, పెద్ద ఆయన కదా, అందులో అభిషేకించబడిన బిడ్డ అని. అయితే దేవుడు మరి మనిషిని చేసిన తర్వాత తన శ్వాసను ఊదాడు చూడండి, అదే సోల్ అనమాట. అంటే దేవుని యొక్క శ్వాస, బ్రెత్ ఆఫ్ గాడ్ అనమాట. ఫన్ ఊదినప్పుడు మానవునికి మట్టితో చేసిన ఆ ఆదాము శరీరానికి జీవం వచ్చిందనమాట. అందువల్ల ఆ శ్వాస ఎప్పుడు మనము లోపలికి పీల్చుకుంటాము, తర్వాత గాలి విడిచిపెడతాం, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చేస్తాం. ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ అంటారనమాట. ఇంగ్లీష్లో బయాలజీ టీచర్గా చెప్పాను. అయితే మరి ఆ శ్వాస ఉన్నంత వరకే, దేవుని జీవం ఉన్నంత వరకే మనము ఈ శరీరము జీవంతో ఉండి దేవుని పని చేయగలుగుతాం అన్నమాట. అంటే ప్రతి ఒక్క ఆ శ్వాస పీల్చుకోవడాన్ని, ఆ శ్వాస విడిచిపెట్టడాన్ని, అది కూడా దేవుని కృప అన్నమాట. ఎన్ని సంవత్సరాలు మనం శ్వాస పీల్చుకోవాలి, ఎన్ని సంవత్సరాలు విడిచిపెట్టాలి, అది దేవుడు లిఖిస్తారనమాట 139వ కీర్తనలో. అంటే ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఆయన ఎంత అద్భుతమైన సృష్టిని కలిగించాడు, మనకి జీవం వచ్చింది. దేవుడు ఆదాము ముక్కురంధ్రములలో తన ఊపిరిని, బ్రెత్ ఆఫ్ గాడ్ అనమాట, అంటే ఊపిరి, దాని ఆత్మ అనమాట. దేవుడు తన ఆత్మని, తన విత్తనాన్ని, తన ఆత్మని మనలోనికి ఊదినప్పుడు మానవునికి జీవం వచ్చింది.
ప్రతి ఒక్క ఆ, ఉశ్వాస నిశ్వాస అంటారు, ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. అది కూడా దేవుని యొక్క కృప. కనుక ఎంత వందనాలు చెప్పాలి మనం దేవునికి కదా. కోవిడ్ అప్పుడు ఆక్సిజన్ పెట్టకపోతే చనిపోయారంటారు. అంటే ఆక్సిజన్ ఎంత విలువైందండి. ఎప్పుడు మనలోనికి ఆక్సిజన్, దేవుని ఊపిరి వెళ్తుంది. అంటే దేవుని ఊపిరి అన్నమాట ఇది. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానిస్తూ పాటిస్తూ ఉన్నప్పుడు ఆయన జీవం మనలోకి వెళ్తుందన్నమాట. ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది అని చెప్పేదాన్ని నేను బయాలజీ టీచర్గా. మరి శరీరంలోంచి మలినం అంతా కూడా ఊపిరితిత్తులోనికి కార్బన్ డైఆక్సైడ్ అనమాట, రక్తం తీసుకొస్తుంది. అక్కడి నుంచి అది బయటకు వస్తుంది అనమాట. అలాగే దేవుని యొక్క శ్వాస ఏం చేస్తుందంటే మనలోనికి ఆయన జీవాన్ని, ఆయన ప్రేమని, నీతిని పంపి సైతానికి సంబంధించినవి ఏదైనా మన కళ్ళ ద్వారా, నోటి ద్వారా, ఇలా చెవుల ద్వారా లోపలికి వెళ్ళిన మలినాన్ని ఆ పరిశుద్ధ ఆత్మ, దేవుని శ్వాస బయటికి పంపించేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు అంటే యేసుప్రభు యొక్క స్వభావం మనలోనికి పోయబడి మన యొక్క పాపం ఆయనలోకి వెళ్ళిపోతుందన్నమాట. సిలువ చెంత అది జరుగుతుంది. ఆయన మన పాపం తీసుకొని తన నీతిని మనకిచ్చాడు అని చెప్పి దేవునితో అంటు కట్టబడి ఆ దేవుని యొక్క జీవం మనం తీసుకొని ఆయనకి సాక్షులుగా మనం జీవించాలండి. ఆయన కావాలంటే ఈ నిమిషంలో నా శ్వాస కూడా ఆపొచ్చు కదా, కానీ ఆ తర్వాత నాకు తీర్పు ఉంటుంది అన్నమాట. నా మాటలకి తర్వాత నా ఆలోచనలు, నా క్రియలకి తీర్పు ఉంటుంది. అది వాక్యం ప్రకారం ఉండాలండి. అందుకే ఈరోజు తిరుకుటుంబ పండుగ మనం జరుపుకుంటున్నాం. ఒక్కరోజు జరుపుకోవడం కాదండి, ఏ పండుగ అయినా మనం అట్లా జీవించాలన్నమాట. ప్రతిరోజు మనం జీవించాలి. ఎలా? ఈ తిరుకుటుంబం ప్రారంభమైంది లూకాసు వార్తలో. పరలోకం నుంచి గాబ్రియల్ దూత ద్వారా దేవుడు ముందు మరియ తల్లికి సందేశాన్ని అందిస్తారు. అమ్మ, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు. ఎలా అంటే పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల. వాక్యం ప్రభు నీతో ఉన్నారు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ రెండు కలిసి మరి యేసు ప్రభువుగా రూపుదిద్దుకున్నాయి. ఆ తల్లి గర్భం ధరించి యేసు ప్రభుని లోకానికి అందించారు. ఆ అమ్మాయి అన్నమాట ఒక నజరేత్ అనే గ్రామంలో పుట్టిన ఒక బీద కన్యక అని చెప్తారు. ఒక మరి బలహీనురాలైన అమ్మాయి, పరిశుద్ధమైన అమ్మాయి. కనుక దేవుడు తన కుమారునికి శరీరం ఇవ్వాలనుకున్నప్పుడు ఆ పరిశుద్ధమైన అమ్మాయి 14-15 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ అమ్మాయి శరీరంలోంచి దేవుడు తన శరీరాన్ని, యేసు ప్రభుకి శరీరాన్ని ఇచ్చారంటే ఆ అమ్మాయి ఎంత పరిశుద్ధంగా ఉండొచ్చు. కన్య పిల్లలకి, మనందరికీ కూడా ఒక ఆదర్శం. స్త్రీలందరిలో ధన్యురాలు. ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. దేవుని కుమారుడు యేసు అంటే మెస్సయ్య. అప్పుడు నేను ప్రభువు దాసురాలను, నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక. దేవుని తల్లి అయితే ఎంతో మరి గర్వం వచ్చే పరిస్థితి కదండి, అతిశయించవచ్చు కదా. కానీ ఎంత తగ్గింపు స్వభావం అంటే, నేను ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇది అండి దైవభీతి కలిగిన కుటుంబం యొక్క మొదటి లక్షణం. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని చిత్తం చేసి ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపిస్తారు. ఆ తర్వాత యోసేపు, జోజప్ప గారు మత్తయి సువార్తలో అప్పుడు 3 నెలల గర్భం, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మరి మరియ తల్లి పరిశుద్ధాత్మ ప్రభావాలను గర్భం ధరించి ఎలిజబెత్ అమ్మకు సేవ చేసి వచ్చేసరికి 3 నెలలు గర్భం ధరించి ఉన్నారు. అప్పుడు వివాహం చేయాలి. మరి మరియ తల్లి గర్భం ధరించారని ఆ తల్లిని చేసుకోవడానికి ఇష్టపడలేదు, మామూలు మనిషిలాగా. జోజప్ప గారు ఎంత ఉండొచ్చు, యోసేపు అని పిలిస్తే మనము జోసెఫ్ అన్నమాట. ఒక 19-20 సంవత్సరాల అబ్బాయి ఉండొచ్చు. ఇద్దరు యవ్వనస్తులు, ఎన్ని కలలు కనేవాళ్ళు. కానీ కలలో దావీదు కుమారుడైన యోసేపు, నీవు మరియని స్వీకరించాలి, భయపడొద్దు, అంటే పెళ్లి చేసుకో. ఆమె పరిశుద్ధ ఆత్మ ప్రభావం వల్ల గర్భం ధరించింది. నువ్వు ఆ అమ్మాయిని వివాహం చేసుకొని ఆ బిడ్డకి, పుట్టబోయే బిడ్డకి యేసు అని పేరు పెట్టాలి. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును. జీసస్ మీన్స్ ద వన్ హూ సేవ్స్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్. అందువల్ల మీరు యేసు అని పిలిచిన ప్రతిసారి
మీకు పాపం నుంచి విడుదలండి. పాపం పోయినప్పుడు రోగాలు పోతాయి. పాపం వల్ల వచ్చే రోగాలు, తర్వాత శాపం పోతుంది, పేదరికము, ఇంట్లో పోట్లాటలు అన్నీ పోయి నెమ్మది వస్తుందండి. అందుకే మీరు ఎక్కువగా నోటితో రావాలి, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. వెంటనే కలలో దేవుడు చెప్పగానే, దేవదూత అంటే దేవుడే, పరిశుద్ధాత్మ, యోసేపు మరియ తల్లిని వివాహం చేసుకుంటారు. వారికి శారీరక సంబంధం లేదు, కానీ భర్తగా అమ్మాయిని కాపాడి మరి నజరేతు నుంచి బెత్లెహేంకి తీసుకొని వచ్చి అక్కడ పశువుల పాకలో మరి ప్రసవం చేస్తారు. బాబుని చూసుకుంటారు, తల్లిని చూసుకుంటారు. హెరోదు రాజు చంపాలనుకుంటున్నాడు. బాబుని తల్లిని తీసుకొని వెళ్ళు అని చెప్పినప్పుడు వాళ్ళని తీసుకొని ఇద్దరిని ఐగుప్తుకి వెళ్తాడు. ఆ తర్వాత బాబుని చంపాలనుకున్న ఆయన మరణించాడు. మళ్ళా తిరిగి వచ్చేయండి ఇజ్రాయెల్ దేశానికంటే అప్పుడు నజరేతుకి వచ్చి వాళ్ళు నజరేతులో నివాసం ఉంటారనమాట. కష్టపడి వడ్రంగి పని చేస్తాడు. మరియ తల్లిని పోషిస్తాడు, బాబుని పోషిస్తాడు. హెరోదు భార్య నుంచి బాలయేసుని కాపాడతారు. దేవుని యొక్క చిత్తాన్ని చేస్తారండి. మీరు యోసేపు గురించి నేను చెప్పాను కదా, సైలెంట్ వర్కర్. హిస్ ఫెయిత్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ హీ నెవర్ క్వశ్చన్డ్ గాడ్. ఏ ప్రశ్న వేయకుండా మౌనంగా దేవుని యొక్క చిత్తాన్ని చేశాడనమాట. మౌని జ్ఞాని అంటారు. జ్ఞానులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు. ధ్యాన సమయంలో పరిశుద్ధ ఆత్మ వాక్యంలో మర్మాల్ని మనకి వివరిస్తాడు. వాళ్ళిద్దరూ దేవుని చిత్తం చేస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత మరి యేసుప్రభు ఎలా దేవుని చిత్తం చేశాడు, తను పరలోకంలో తండ్రి కుమారుల మధ్య జరిగిన సంభాషణ అన్నమాట. నీవు పశువుల పాకలో జన్మించాలి, నీకు ఇష్టమేనా అన్న. నువ్వు వడ్రంగి కుమారుడుగా పెంచబడాలి, ఇష్టమేనా అన్న. యెషయా 53లో ఎండిన నేలలో పాతిన వేరు మొక్కలాగా, యెషయా 53లో వ్రాయబడి ఉంటుంది. ఎండిన నేలలో పాతిన లేత మొక్కలాగా ఆయన పెరిగాడు. ఎండిన నేలలో లేత మొక్క ఎంత కష్టమండి. ఒక వడ్రంగి కుమారునిగా ఈ మనుషుల నుంచి ఆయనకి రక్షణ లేదు. అందువల్లనే పరిసయ్యులు ఎప్పుడు తప్పు పడుతుంటారు. ధర్మశాస్త్ర బోధకులు, చివరికి ప్రధాన అర్చకులు, వీళ్ళందరూ కలిసి మరి యేసుప్రభుని సిలువ వేస్తారనమాట. 30 సంవత్సరాలు వడ్రంగి కుమారునిగా తన ఈ లోకపు తల్లిదండ్రులకి విధేయత చూపిస్తాడండి. యేసుప్రభు వాళ్ళ నాన్న మరి వడ్రంగి పని చేస్తుంటే, నాన్న నువ్వు కూర్చో నాన్న, నీకెంత చెమట వస్తుంది నాన్న, నువ్వు కూర్చో, నేను చేస్తానన్న అని ఆ పని చేసి, ఇదిగో ఈ కుర్చీ వాళ్ళ ఇంట్లో ఇచ్చిరాయ్యా అంటే, అలాగే నాన్న. ఎంత అసలు తండ్రిని ఎంత సంతోషపరుచుంటాడు కదా. తల్లిని అక్కడ మేము వెళ్ళినప్పుడు చెప్పారండి, నజరేతులో మదర్ మేరీస్ వెల్ అని చూపించారనమాట. అయితే అందరూ స్త్రీలు బావి నుంచి నీళ్లు తెచ్చుకుంటారు. ఆ రోజులలో బెత్లెహేము, నజరేతు చిన్న గ్రామాలు, 200-300 ప్రజలు ఉంటే ఎక్కువ. ఒక్క బావి నుంచి అందరు నీళ్లు తెచ్చుకోవాలి. ఆడవాళ్ళు తెచ్చుకుంటారు. అమ్మ వద్దమ్మా, నేను తెస్తా అమ్మా అని అమ్మకి సేవ చేసి, మరి ఎన్ని ముద్దులు పెట్టాడో, వాళ్ళు ఎన్ని ముద్దులు పెట్టారో. ఆ దేవుని కుమారుణ్ణి కలిగి ఉన్నందుకు పశువుల పాక అని మరియ తల్లి అడగలేదు. నా భర్త వడ్రంగియా అని అడగలేదు. మీరు అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించండి, దుబాయ్ వెళ్ళి డబ్బులు సంపాదించండి, పెద్ద ఇల్లు కావాలని అడగలేదు. మీరు చూసి ఉంటారు, నజరేత్కి వెళ్ళి ఉంటే అక్కడ వాళ్ళ ఇల్లు ఒక చిన్న గది అండి. దాని వెనకాల వాళ్ళ వర్క్షాప్, జోజప్ప గారు వడ్రంగి పనిచేసిన వర్క్షాప్. ఇప్పుడు కూడా అక్కడ మరి అన్నీ తయారు చేస్తూ ఉన్నారు, కార్పెంటర్స్ అన్నమాట. గుర్తుగా అలాగే ఇప్పుడైతే చర్చ్ వచ్చేసింది, చర్చ్ ఆఫ్ అనాన్సియేషన్. మరియ తల్లికి గాబ్రియల్ దూత శుభ సందేశాన్ని చెప్పే చర్చ్ అని పేరు అన్నమాట. అలా మీరు చూడండి ఎంత ధన్యత. ఈ ముగ్గురి ద్వారా దేవుని పని లోకంలో జరిగింది. ప్రతి ఒక్క కుటుంబము వీళ్ళని మాదిరిగా తీసుకోవాలి. ఒక్కరోజు కాదండి. యేసు ప్రభు ఏం చెప్తారంటే,
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 5, 7 వచనాలు మీరు కలిపినట్లయితే 10 వరకు కూడా ఏమంటాడంటే, వాళ్ళ నాన్నతో, పరలోక తండ్రి, నీవు బలి అర్పణలను కోరవు కానీ శరీరాన్ని కోరుతావు. యూ డోంట్ వాంట్ అవర్ ఆఫరింగ్స్, సాక్రిఫైజెస్, బట్ యు వాంట్ అవర్ బాడీ. గాడ్ వాంట్స్ అవర్ బాడీ. సొలొమోన్ రాజు దేవాలయాన్ని కట్టించాడు, కానీ శరీరాన్ని తన సొంత చిత్తానికి, శరీర కోరికలకు అప్పగించుకున్నాడు. కుటుంబానికి, తన పిల్లలకి, పిల్లలకే కాదు వంశానికి ఒక శాపాన్ని తీసుకొచ్చాడు. సిరా గ్రంథంలో 47లో మీరు చదివితే ఉంటుంది సొలొమోన్ రాజు గురించి, 17వ వచనం నుంచి అన్నమాట. కానీ మరియ తల్లి ఏ దేవాలయం కట్టలేదండి. తన దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అర్పించింది. ఇదే సత్యమైన ఆరాధన. రోమా 12:1లో పౌలు రాస్తాడు, మీ దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అర్పించండి, అదే సత్యమైన ఆరాధన. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ వీ అచీవ్, బట్ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ వీ ఆర్. నేను పునీతులని గురించి ధ్యానించేటప్పుడు దేవుడు నాతో ఇదే చెప్పారు. బెన్నదత్తమ్మ ఏం బోధించారు, కానీ పరిశుద్ధంగా లూసీ, యాగ్నెస్, సిసిలియా పరిశుద్ధంగా వాళ్ళ దేహాన్ని దేవునికి అర్పించారు. యేసు ప్రభువే నా భర్త, నేను ఆయన యొక్క వధువు అని. మన దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు తన పని కొరకు మన దేహాన్ని వాడుకుంటాడండి. అలా పరిశుద్ధ కుటుంబం అన్నమాట. మీ కుటుంబాలు కూడా అలా ఉండాలి. జకరియా, ఎలిజబెత్ అమ్మలు లూకా సువార్తలో 2 పరిశుద్ధ కుటుంబాలు. జకరియా, ఎలిజబెత్ అమ్మ, వాళ్ళకి పుట్టిన బాప్తిస్మ యోహాన్ దేవుని చిత్తం చేశారు, దేవుని కొరకే జీవించారు. అలాగే మరియ తల్లి, యోసేపు, యేసుప్రభు దేవుని చిత్తాన్ని చేశారు. మనం కూడా దేవుడు మనకు ఒక శరీరాన్ని ఇచ్చారు, దేవుని చిత్తం చేయాలి, దేవునికి ప్రథమ స్థానం. అబ్రహాంని దేవుడు అడుగుతారు, నీ ఏకైక కుమారుడు, ఎంతో ప్రేమించే కుమారుడు నాకు మోరియా కొండ మీద బలిగా అర్పించు అంటే ఆదికాండం 22లో తెల్లవారక ముందే లేస్తాడంట. అబ్రహాం బాబుని తీసుకొని, 2 పని వాళ్ళని తీసుకొని మోరియా కొండకి ప్రయాణం చేస్తాడు. 2 రోజుల తర్వాత మోరియా కొండ వస్తుంది. పని వాళ్ళని అక్కడ ఉండమని చెప్పి, నేను బాబు కొండ మీదకి వెళ్ళి బలిని అర్పించి ఆరాధించి మళ్ళా వస్తాం. దేవుని ఆరాధించి అని అక్కడ మాట్లాడతాడండి. ఆరాధన, వి విల్ గో అప్ అండ్ దెన్ విల్ వర్షిప్ ద లార్డ్ అండ్ విల్ కమ్ బ్యాక్. వర్షిప్ మీన్స్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని మాటకు విధేయత చూపడమే ఆరాధన. మనందరం ఇప్పటికైనా కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపిద్దాం. అది సత్యమైన ఆరాధన. కానీ మనం నోటితో చెప్పేవి, చేతులతో చేసేవి కాదు. దేహంలో ఇక్కడ దేవుడు ఉండాలి. దేవుడు అంటే వాక్యమే. ఆయన వాక్యం ఇక్కడ ఉండి మనం దాన్ని విధేయించాలి. విని విధేయించారు వీళ్ళందరూ కూడా కదా. మనం కూడా అలా విధేయత చూపించాలన్నమాట. ఆ కుటుంబంలో ప్రాధాన్యతలు కూడా నేను చెప్తానండి. ప్రతి కుటుంబం దైవ భీతి గల కుటుంబం దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఫస్ట్ దేవుడు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఫస్ట్ దేవుడు, తర్వాత నా భర్త, భర్తకి భార్య, దేవుని తర్వాతే. అంటే దేవుని వాక్యం ఏం చెప్తే అలా మనం చేయాలి. తర్వాత భర్త. కొంతమంది నా భర్తే నాకు దైవం. నీ భర్త నీకు దైవం కాదు. నీ భర్తకు కూడా జీసస్ కావాలి. ఆయన మన ఆత్మకి భర్త. ఆయన రక్తం ద్వారానే మనకి పాప క్షమాపణ. ముందు దేవుడు, తర్వాత భర్త లేదా భార్య, ఆ తర్వాత పిల్లలు, తల్లిదండ్రులు. మీకు బాధ్యత ఉంటుంది. పిల్లల విషయంలో ఎంత ఉంటుందో తల్లిదండ్రుల విషయంలో కూడా అంతే బాధ్యత ఉంటుంది. కని పెంచిన తల్లిదండ్రుల్ని మీరు విస్మరిస్తే దేవుడు మిమ్మల్ని విస్మరిస్తారు. ఎవరి ద్వారా ఈ లోకంలోకి వచ్చారో దీవెనలు కూడా మీరు వాళ్ళ ద్వారానే పొందుతారనమాట. అందుకే ఏసావు ఏడుస్తాడు ఆదికాండం 27లో, నాన్న నన్ను కూడా దీవించు నాన్న అని. ఎందుకంటే తండ్రి దీవెన, దేవుని దీవెన. దేవుడు ఆమెన్ తదాస్తు అంటారు. తర్వాత 4 చివరి ఏంటంటే మన ఈ లోక సంబంధమైన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, ఇది లాస్ట్. కానీ సైతాన్ రాజ్యంలో ఇదే ఫస్ట్ ఉంటుంది అనమాట. వ్యాపారం, ఉద్యోగాలు. భార్య ఒక చోట, భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట కాదండి. వివాహం అయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు ఒకే చోట ఉండి
ఇద్దరు పిల్లల్ని వాక్య బోధనలో క్రమశిక్షణలో పెంచాలి. ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం మీరు చదవండి, 6 కూడా చదవండి, 4 వరకు. కుటుంబంలో ముఖ్యమైనది ఏంటంటే 5:18 అన్నమాట. మీరు మద్యపానంతో మత్తిల్లకండి, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. దానికి బదులుగా పరిశుద్ధాత్మని పొందాలి. వివాహానికి ముందు పరిశుద్ధాత్మని పొందాలి. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ భార్య భర్తల్ని ఏక శరీరుగా చేస్తారనమాట. మీ కుటుంబాలు అలా ఉండాలండి. ఎలా మరియ తల్లి, జోజప్ప గారు, బాలయేసు లేదా జకరియా, ఎలిజబెత్ అమ్మ, బాప్తిస్మ యోహాను దేవుని చిత్తం చేశాయో మీరు కూడా దేవుని చిత్తాన్ని చేయాలి. ఎఫ్ఎస్సి చదువుకోండి, 5వ అధ్యాయం. ఓకేనా? భార్యలు భర్తలకు విధేయించాలి. భర్త భార్యలకి దేవుని వాక్యం బోధించి యేసు ప్రభులాగా ప్రాణత్యాగం చేసి అంతగా ప్రేమించాలి. పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించాలి. తల్లిదండ్రులు పిల్లల్ని వాక్య బోధనలో పెంచాలి. ఈరోజైనా కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకొని దేవునికి వందనాలు అర్పించండి. ముగించే ముందు ముఖ్యాంశాలు నేను చదువుతాను, ఎందుకంటే మీరు ఇవి తప్పకుండా రాసుకొని చెక్ లిస్ట్ లాగా మీ కుటుంబంలో మీరు ఫాలో కావాలి. దైవభీతి గల కుటుంబం. దైవభీతి గల కుటుంబ లక్షణములు. దైవభీతి గల కుటుంబము దేవునికి ప్రథమ స్థానం ఇస్తుంది. దైవభీతి గల కుటుంబం ఈ లోకంలో దేవుని మహిమపరుస్తుంది. ఎల్లప్పుడూ దేవుని చిత్తంనే చేస్తుంది. దేవుని పనుల యందు శ్రద్ధ కలిగి ఉంటుంది. దేవుని సన్నిధిని కలిగి ఉంటుంది. దేవుని రాజ్యం నీ లోకంలో స్థాపిస్తుంది. దేవునికి సేవ చేస్తుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ గాడ్లీ ఫ్యామిలీ. గాడ్లీ ఫ్యామిలీ గివ్స్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్. Godly family glorifies God on this earth. Godly family always does God's will. Godly family takes interest in God's work. Godly family serves God and establishes God's kingdom on this earth. వివాహం యొక్క 2 ముఖ్య ఉద్దేశాలండి. దేవునితో సహవాసంను కలిగి ఉండుటకు మరియు ఒకరితో ఒకరు సహవాసంను కలిగి ఉండుటకు. రెండవ ఉద్దేశము దైవభీతి గల బిడ్డలకు జన్మనిచ్చుటకు. జకరియా, ఎలిజబెత్ అమ్మలు. 2 purposes of marriage are: the primary purpose of marriage is to have fellowship with God and to have fellowship with one another. Secondary purpose is to have godly offspring. ముందు దేవుడండి మన జీవితంలో, అంటే దేవుని వాక్యం ప్రకారం జీవించాలి. రెండవది భర్త, భార్య. మూడవది బిడ్డలు, తల్లిదండ్రులు. నాలుగవది ఉద్యోగం, వ్యాపారం, ఈ లోకం. ఫస్ట్ గాడ్, దెన్ హస్బెండ్ అండ్ వైఫ్, దెన్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్, దెన్ జాబ్ అండ్ బిజినెస్. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు కుటుంబంలో జన్మించి ఒక కుటుంబం ఎలా జీవించాలి అని మాకు ఒక మాదిరిని చూపించారు. మీరు నడిచిన అడుగుజాడల్లో మరియ తల్లి, యోసేపు, యేసయ్య, మీరు ఎలా దేవుని చిత్తం చేసి దేవుని మహిమపరిచారు, అలా జీవించడానికి మాకు కృప దయచేయండి. మా కుటుంబం పరలోక ప్రతిబింబమై ఉండాలి. తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ దేవుని చిత్తం చేస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ, సేవ చేసుకుంటూ దేవుడిచ్చిన బిడ్డల్ని దేవుని మహిమ కొరకు దేవునికి కానుకగా ఇచ్చేలాగా పెంచేటట్లుగా కృప దయచేయండి. యేసయ్య, మీ సన్నిధి మరియ తల్లి, జోజప్ప గారు, మీ సన్నిధి మా అందరి కుటుంబాల్లో ఉండునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరి కుటుంబాలు తిరుకుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని పరలోక ప్రతిబింబమై జీవించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.